విశ్వక్సేన్ లైలా మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. మూవీ గురించి రివ్యూ చూస్తున్నా లేకుంటే పబ్లిక్ టాక్ చూస్తున్నా అక్కడ కూడా మూవీకి అయితే బాగుందని గానీ లేకుంటే యావరేజ్ అని అనడం లేదు. అవుట్ రేట్ గా రిజెక్ట్ అయితే చేస్తారు మూవీని. అసలు మూవీ రిజెక్ట్ చేయడానికి అసలు వాట్ వెంట్ రాంగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, 4 రీజన్స్ అయితే దొరికాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లైలా అని టైటిల్ పెట్టారు అండ్ దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ వచ్చినప్పుడు దా మూవీకి అయితే బజ్ అయితే బాగా అయితే వచ్చింది. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు విశ్వక్సేన్ అని చెప్పి అందరు కూడా ప్రశంసించారు. పోస్టర్ తర్వాత టీజర్ ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. మూవీ మీద ఉన్న హైప్ గానీ బజ్ గానీ మొత్తం కింద అయితే పడిపోయింది అని చెప్పాలి అప్పుడే. ఎందుకంటే మూవీ మీద మినిమం కూడా బజ్ అయితే క్రియేట్ అయితే చేయలేకపోయి ఆ ట్రైలర్ గానీ ఆ టీజర్ గానీ. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం కొంటున్నాం లేకుంటే ఒక ప్రోడక్ట్ మనం చూడబోతున్నాం అనే ఫీలింగ్ మనకు రావాలంటే అది మనకి నచ్చేటట్లయితే వాళ్ళు ప్రెజెంట్ చేయాలి. ఇక్కడ అవుట్ రేట్ గా ఫెయిల్ అయితే అయ్యారు టీజర్ ట్రైలర్ దగ్గరనే. అది ఒకటే అనుకుంటే మూవీకి వచ్చేసి అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయడం అయితే జరిగింది గ్రాండ్ లెవెల్ లా. అప్పటి వరకు మూవీ మీద బజ్ లేకపోయినా గానీ బజ్ ఉన్నా గానీ మూవీని చూడాలనుకున్న వాళ్ళు కొంతమంది ఒపీనియన్ వరకు అయితే చూడాలని చెప్పి అయితే ఉండేది. ఎప్పుడైతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి గారి గెస్ట్ గా పిలిచి చేశారో మొత్తం అంతా రాంగ్ వేలు అయితే ప్రొజెక్ట్ అయితే అయిపోయింది మూవీని. మూవీ చూడాలనుకున్న ఆడియన్స్ మూవీని వేరే విధంగా అర్థం చేసుకుని మూవీ థియేటర్ కి వెళ్లి చూసే రేంజ్ లో అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారిని గెస్ట్ గా అయితే పిలవడము. మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్ గా పిలిస్తే మూవీకి యూజ్ అవుతుంది కదా బ్రో, ఎందుకు అట్లా అంటున్నావు అంటే నేను మెగాస్టార్ చిరంజీవి గారు నేను తక్కువ చేసి అనట్లేదు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే మూవీకి ఉన్న వాల్యూ మొత్తం అయితే రివర్స్ అయితే కొడుతుంది. చిరంజీవి వస్తే మంచిదే కాబట్టి మూవీకి ప్రమోషన్స్ వస్తాయి అంటే అవును మూవీకి ప్రమోషన్స్ వస్తాయి. చిరంజీవి రావడం వల్ల మూవీకి ఈ రేంజ్ కూడా బజ్ అయితే వచ్చిందని చెప్పి ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. బట్ మ్యాటర్ ఏంటంటే చిరంజీవి రావడం నేను ఎందుకు మిస్టేక్ అంటున్నానంటే అది విశ్వక్సేన్ పిలవడం కూడా పెద్ద మిస్టేక్ అని ఎందుకు అంటున్నా అంటే విశ్వక్సేన్ గారు చాలా రిలీజ్ ఈవెంట్లు కానీ చాలా ఈవెంట్లు కానీ చాలా ఫంక్షన్స్ కానీ బాలకృష్ణ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి మెలిసి అయితే ఉంటాడు. వాళ్ళతో పార్టీలు అన్ని చేసుకుంటాడు. ఒక విధంగా నందమూరి ఫ్యామిలీ అనేటోళ్ళు విశ్వక్సేన్ గారు బాగా ఓన్ అయితే చేసుకున్నారు. మూవీ ఎలా ఉన్నా గానీ ఫ్లాప్ అయినా గానీ వెళ్ళి చూడాలని రేంజ్ లో అయితే ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నారు విశ్వక్సేన్ మూవీ. బట్ ఈ మూవీకి వచ్చేసి రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారిని పిలవడంతో పిలిచినా పర్లేదు బట్ ఆ స్టేజ్ మీద ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ లేదని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారితో ఆ మాటలు చెప్పించడము, సో అందరం ఒకటే కాంపౌండ్ అని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అనడము ఇక్కడ పెద్ద మిస్టేక్ జరిగిందని చెప్పాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంపౌండ్స్ అనేవి అయితే ఉంటాయి పక్క. నువ్వు నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నావా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండు, మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నావా నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండు. లేదు నీకు వాళ్ళిద్దరి గురించి అవసరం లేదు అంటే మాత్రం అందరికి ఒకే విధంగా మాట్లాడుతుండు. పూర్తిగా నువ్వు ఎలివేట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్న టైంలో వేరే వాళ్ళ గురించి కూడా నేను అదే విధంగా సపోర్ట్ చేసి ఎలివేట్ చేస్తానంటే ఇక్కడ నేను లైక్ చేసే వాళ్ళు పోతారు, ఇటు లైక్ చేసే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళందరూ చూసారు కదా ఇంతకు ముందు నువ్వు వాళ్ళకి ఎంత బాగా ఇష్టపడతావు అనేది. సో ఇక్కడ పెద్ద మిస్టేక్ అయితే జరిగిందని చెప్పాలి. ఎప్పటికైనా కానీ కాంపౌండ్స్ అనేది విశ్వక్సేన్ గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంపౌండ్స్ అయితే ఉన్నాయి. అది మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీకి దగ్గర అయ్యావంటే నందమూరి ఫ్యామిలీ దూరం అవుతారు, నువ్వు నందమూరి ఫ్యామిలీ దగ్గర అయినట్టు మెగా ఫ్యామిలీ దూరం అవుతారు. నీకు ఆ రెండింటి అవసరం లేదనుకుంటే దూరంగా ఉండాలి. చాలా మంది టైర్ 2 హీరోస్ కానీ వాళ్ళందరూ హీరోలు ఒకే విధంగా చూస్తారు, అలాగే ఉండాలి. మిస్టేక్ అదే జరిగింది అని చెప్పి అయితే నాకైతే అనిపించింది. దానికి తోడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా థర్డ్ మిస్టేక్ గా మాట్లాడుకుంటే పృథ్వీరాజ్ గారు తనని మూవీలో పెట్టుకోవడం పెద్ద మిస్టేక్ అనేది అనిపించింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ చూసిన తర్వాత అప్పటికి మూవీ తను ఏ విధంగా గొర్రెలని చెప్పి ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడాడు, తనకి బుర్ర ఏమాత్రం లేదని చెప్పి క్లియర్ గా అర్థమైంది. తనని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని స్టేజ్ మీద పిలిచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి బుద్ధి లేదని చెప్పాలి. ఫస్ట్ అతను ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తాడు, అటువంటి వ్యక్తిని నువ్వు స్టేజ్ మీద పిలిచి మాట్లాడిపించాల్సినంత అవసరం ఏమొచ్చింది. అండ్ అక్కడ పెద్ద మిస్టేక్ అయితే చేశారు. అక్కడ ఉన్న వైసీపీ పార్టీ కానీ జగన్ పార్టీ వాళ్ళు కూడా మూవీకి అయితే బైకాట్ అని చెప్పి ట్రెండ్ అయితే చేయడం జరిగింది. మూవీకి ప్రమోషన్స్ ఎంత బాగా ఏ రేంజ్ లో జరిగే తెలియదు కానీ బైకాట్ అనే ఓడైతే లైలా మూవీ అంటే గుర్తున్న రోజులైతే గుర్తుంటుంది. ఆ రేంజ్ లో అయితే వాళ్ళు బైకాట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అంతేకాదు విశ్వక్సేన్ గారు వాళ్ళకి అప్లై చెప్తూ సారీ చెప్తూ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఏదో స్టోర్ అయితే పెట్టాడు. సో ఇవన్నీ ట్రిగర్ చేసే పాయింట్స్. విశ్వక్సేన్ గారు అటు నందమూరి ఫ్యామిలీని ట్రిగర్ చేశారు, మెగా ఫ్యామిలీని ట్రిగర్ చేశారు, ఇటు వైసీపీ ఫ్యాన్స్ ని ట్రిగర్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే కొత్త మూవీ ఆడియన్స్ ని కూడా ట్రిగర్ అయితే చేశారు. నీకున్న సినీ నాలెడ్జ్ ఏంటి, నీకున్న ఫిలిం అవగాహన ఏంటి, నువ్వు తీస్తున్న సినిమాలు ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచించుకోమని అయితే చెప్తున్నాను. నువ్వు మాస్ సినిమాలు తీయాలి, మాస్ ఆడియన్స్ దగ్గర అవ్వాలి, మాస్కర్ దాస్ అనే ట్యాగ్ నేను మాస్కర్ దాస్ ఆ టైటిల్ తీసిపడే ఆ మాస్కర్ అనే పేర్లోకి వెళ్తేనే నీకు ఎప్పటికి హిట్స్ రావు. ఎందుకంటే రవితేజ్ గారు ఆ మాస్ మహారాజ్ అని జోన్ లో ఉండిపోయి ఎన్ని ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నాము. కొత్తగా ట్రై చేయాలనుకున్న వారు మూవీ కూడా చూడరు మీది మాస్ అనే టైటిల్ పెట్టుకుంటే. మాస్ హీరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కడే ఉంటాడు అండ్ ఒక్కడే ఆదరిస్తారు తప్ప ప్రతి ఒక్కరు మాస్ హీరో అవ్వాలంటే కుదరదు. సో ఫైనల్ గా చెప్పాల్సింది ఒకటే, వాట్ వెంట్ రాంగ్ అంటే ఈ 4 విషయాల్లో వెంట అయితే రాంగ్ అయితే అయింది. టీజర్ ట్రైలర్ ఏ మాత్రం ఇంప్రెస్ అయితే చేయలేదు. అండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అసలు అనుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ పిలవడము ఒక వర్గానికి బాగా నచ్చలేదు. అండ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైఎస్ఆర్ పార్టీ అండ్ వైసీపీ పార్టీ గురించి తప్పుగా మాట్లాడారు.
మాట్లాడడం, వాళ్ళని ట్రిగర్ చేసేటట్లు మాట్లాడడం పెద్దగా నచ్చలేదు. అండ్ మూవీ రిలీజ్ అయ్యే టైంలో విశ్వసేన్ గారు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టి ఇంకా వాళ్ళని ట్రిగర్ చేసేటట్లు మాట్లాడడం అనేది ఓవరాల్ గా ఈ పాయింట్స్ అనే చెప్పాలి. ఓవరాల్ గా మూవీ కూడా బాగాలేదు కాబట్టి ఇంకా జనాలు ఎవరు కూడా చూసేటట్లయితే లేరు. ఇది నాకైతే మెయిన్ రీజన్స్ అయితే అనిపించాయి. అండ్ మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమయ్యారు, విశ్వసేన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కదా అని అంటే అనొచ్చు. అదే చెప్తున్నాం కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు రాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. నువ్వు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే ఎవరు ఉండరు అని చెప్పి అయితే నేను మరొకసారి అయితే చెప్తున్నాను. అండ్ ఇదిగా వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.